మనకి స్వాతంత్ర్యం లేదు. ఎందుకని? ఇంద్రియాలు చెప్పినట్టు పనిచేయాలి, మనసు చెప్పినట్టు పనిచేయాలి. అంతేకాని దానిపైన బుద్ధి ఉంది, దాన్ని ఉపయోగిస్తే ఈ ప్రమాదం ఉండదు. కానీ దాన్ని తెచ్చినా ఉపయోగించాం, ఎందుకంటే చాలా విలువైంది కదండి. అందుకని బ్యాంకులో లాకర్ పెట్టుకుని ఆ లాకర్లో మన బుద్ధిని అందులో పెట్టేసి లాక్ చేసుకుని వచ్చేస్తాం. చచ్చినా బయటికి రాదా బుద్ధి. ఆ బుద్ధిని ఉపయోగిస్తే మనకే తెలుస్తుంది. బుద్ధి అంటే ఏమిటి? యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం. అంటే ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేటువంటి జ్ఞానం ఉంది, దాన్ని బుద్ధి అంటారు. ఇది ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. మనకి ఎవరి మీద కోపం వస్తే నీకు బుద్ధి లేదని తిడుతూ ఉంటాను, కానీ బుద్ధి లేకుండా ఎవడో ఉండడు అసలు. మనందరికీ బుద్ధి ఉంటుంది, భగవంతుడు ఇచ్చాడు. కానీ ఏమిటి అంటే ఉపయోగించము. జీవితం మొత్తంలో చూసారా, ఎప్పుడో పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ లాకర్లోని తీసి నా నగ పెట్టుకుని పెళ్లికి వెళ్ళి వచ్చాక మళ్ళీ నగని తీసి అందులో పెట్టేస్తారే, అలాగే జీవితం మొత్తంలో 2 సార్లు 3 సార్లు ఈ బుద్ధి ఉపయోగిస్తాం తప్ప మిగతావాడు మన బుద్ధిని ఉపయోగించుకోమని ఇచ్చాడు. రోజు ఉపయోగించుకోవాల్సిందే బుద్ధి. భగవద్గీత పాపం మొత్తుకున్నాడు ఆయన. మరే నువ్వు నీ ఇంద్రియాలు మనస్సు వీటిని ఏం చేయాలంటే బుద్ధే శరణమన్విచ్ఛ, వీటిని సరెండర్ చేయి, బుద్ధికి చేసి బుద్ధి చెప్పినట్టు చేయి. బుద్ధి చెప్పినట్టు చేస్తే మనకు కన్వీనియంట్గా ఉండదండి అసలు గోల. అది వాడెవడో చక్కగా అక్కడ ఏదో వేస్తున్నాడు అని ఉందనుకోండి, నువ్వు వెళ్ళావు ఒకసారి తిన్నావు, ఆ మర్నాటికే ఫలితం చూపించింది, బాగా మంచి కడుపు నొప్పి వచ్చింది. సరే చివరికి ఏదో వాడు బతికి బాగుంటే ఏదో మాస్టర్ గారు లాంటి వాడు అదే ఇచ్చారు, వచ్చాను తగ్గిపోయింది అనుకోండి, వాడు ఇంటికి వచ్చాడు, బాగుంది పోనీ. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ కుక్క బుద్ధి ఒకసారి అయింది కదా అని గుర్తుండదు. ఇది ఎందుకని? బుద్ధిని లాక్ చేసాం మనం. బుద్ధిని కనుక చేస్తే బుద్ధి చెప్తుంది, అరే ఇంతకుముందు అయింది ఈసారి చెయ్యకు అని బుద్ధి లోపల చెప్తూ ఉంటుంది మనకి. తెలియక చేయంగా తెలిసే చేస్తాం మనం. మనసు చెప్పినట్టు చేసావా మొట్టికాయలు పడుతూనే ఉంటాయి, నొప్పులు అన్నీ వస్తూనే ఉంటాయి, దెబ్బలు తింటూనే ఉంటాం, ఇలా ఎన్ని పనులు చేస్తూ ఉంటాము రోజు మొత్తం మీద. ఇవన్నీ కూడా ఇంద్రియాలు లాగేసేస్తుంటే మనసు దగ్గరికి వెళ్తే మనసు చెప్పినట్టు చేస్తాం. ఒరే నువ్వు ఒక్కసారి నా బుద్ధికి ముందు పెట్టు, బుద్ధే శరణమన్విచ్ఛ అని మొత్తుకున్నాడు. బుద్ధికి చెప్పు, ఆ పని మాత్రం చేయం.